చలి తీవ్రత 2 రోజుల నుండి మళ్ళీ పెరిగింది. తెల్లవారుజామున 3 గంటల నుండి 8 గంటల వరకు మన ఈసీ ఫామ్లలో ఉష్ణోగ్రత 18 డిగ్రీల కిందికి పడిపోతుంది. మనము చలి లోపలికి రాకుండా కోడిపిల్లలకు చలి తీవ్రత తగలకుండా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయాన్నే మనం 6 గంటలకే లేచి మన ఈసీ ఫామ్లో ముందు చనిపోయిన కోడిపిల్లలన్నింటినీ వేరి ఒకచోట చేర్చాలి. ఆ తర్వాత పొట్టుని మన దగ్గర ఉన్నటువంటి పరికరాలతో చక్కగా కిందికి మీదికి అయితే దున్నాల్సి ఉంటుంది. పొట్టు దున్నే ముందే స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకున్న తర్వాత మీరు పొట్టు దున్నితే స్ప్రే చేసినప్పుడు మందు పొట్టు మీద పడిపోతుంది. మీరు దున్నినప్పుడు పొట్టులో అది కిందకి మీదకి చాలా బాగా కలిసిపోతుంది. ఖచ్చితంగా పొట్టుని 6 గంటలకే దున్నండి. 6 గంటల నుండి 9 గంటల వరకు పొట్టు దున్నడము ఈ పని అయిపోయేలా చూసుకోండి. ఎక్కడ కూడా గడ్డలు కట్టకుండా కేక్ ఫామ్ అవ్వకుండా చూడండి. గడ్డలు కట్టిన కేక్ ఫామ్ అయినా సరే వెంటనే దానిని తీసేయవలసి ఉంటుంది. లేదంటే అమ్మోనియా వాసన ఎక్కువగా ఏర్పడి ఎసైటిస్, గురక రోగాలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. లిఫ్టింగ్ అయ్యేంత వరకు కూడా మనం పొట్టును దున్నుతూనే ఉండాలి. లిఫ్టింగ్ జరిగినా సరే మరుసటి రోజు కూడా మనం పొట్టు ఖచ్చితంగా దున్నాలి. పొట్టు దున్నకపోతే అది వెంటనే అట్టాలట్టాలుగా మారిపోతుంది. కోళ్ళు నడుస్తున్నప్పుడు కూడా డప్ డప్ అన్న శబ్దం ఎక్కువగా వచ్చి కింద పొట్టు గట్టిగా అయ్యి కోడి పంజాలకి నొప్పి కలిగి శరీర బరువునైతే కోల్పోయే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. మనం పొట్టును దున్నిన తర్వాత నిప్పల్స్లో పడినటువంటి పొట్టుని శుభ్రం చేసుకోవాలి. నిప్పల్ని ఖచ్చితంగా ఉదయం మరియు సాయంత్రం శుభ్రం చేయవలసి ఉంటుంది. ప్రతిరోజు మన వాటర్ ట్యాంక్ 500ది 1000ది చాలా ఫామ్లలో ఉంది. వాటిని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది ప్రతిరోజు కూడా. ఎందుకు అనంటే మనం వేస్తున్న మెడిసిన్ మీరు గమనించండి. ఇప్పుడు మీ ఈసీ షెడ్లోకి వెళ్ళి ట్యాంక్ అడుగు భాగాన ఒక పొడిలా చేరుతూ ఉంటుంది. మనం వేస్తున్న ప్రతి మెడిసిన్ కూడా అడుగు భాగానికి చేరిపోయి ఉంటుంది. మీ ఇలా ఉండడం వలన మనం కొత్తగా వేసే మెడిసిన్ దీనితో చర్యలు జరిపి మెడిసిన్ సత్ఫలితాలను ఇవ్వకుండా దుష్పరిణామాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు జాగ్రత్తగా ఇది పెద్ద పని అనుకోకుండా వాటర్ ట్యాంకులు అన్నింటినీ కూడా శుభ్రం చేసుకోవాలి. వారం రోజులకు ఒకసారి తప్పనిసరిగా నిప్పల్ని కూడా H2O2 ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. పొట్టు దున్నేటప్పుడు ఫ్యాన్స్ నడుస్తున్నాయా చూడడము, కిటికీలు ఉంటే మన ఈసీలో కిటికీలు తెరిచే ప్రయత్నం చేయడం ద్వారా పొట్టు దున్నేటప్పుడు వచ్చేటటువంటి అమ్మోనియా వాసన బయటికి వెళ్ళిపోతుంది. పొట్టు దున్నడానికి అనేకమైన పరికరాలు ఉన్నాయి. ఇక్కడ చూపించిన దీంతో దున్నుకోవచ్చు. ఇంకా పొట్టు దున్నే యంత్రాలు కూడా ఉన్నాయి. వాటితో కూడా పొట్టు దున్నుకోవచ్చు. కాళ్ళకి బూట్లు వేసుకొని పొట్టు దున్నుకోవచ్చు. ఎలాగైనా సరే మనం పొట్టునైతే దున్నవలసి ఉంటుంది. పొట్టు విషయంలో కూలింగ్ ప్యాడ్ ఉన్న చోట పొట్టు ఎక్కువగా పోసుకోవాల్సి ఉంటుంది. కూలింగ్ ప్యాడ్ ఉన్న ప్రాంతంలో పొట్టు ఎక్కువ తేమగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా దున్నాల్సి ఉంటుంది. ఉదయాన్నే మరొక వార్త అయితే చదివాను. పోయిన సంవత్సరం లాగానే ఇప్పుడు కూడా మళ్ళీ బర్డ్ ఫ్లూ అనే వ్యాధి విజృంభించే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతంలో వచ్చిందని అయితే నేను విన్నాను. అందరము చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాధి మన ఫారంలోనికి ప్రవేశించకుండా జాగ్రత్తలు అయితే మనం ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా మన ఫామ్కి వచ్చే దారిలో బ్లీచింగ్ పౌడర్తో ఈ విధంగా గీతలు గీయడం, ఫార్మలిన్తో స్ప్రే చేసుకోవడం అయితే చేస్తూ ఉండాలి. మనం ఈ బ్లీచింగ్ పౌడరు, ఫార్మలిన్ అన్నది ఖర్చు అని భావించవద్దు. చాలామంది బ్లీచింగ్ పౌడర్ పోయడము, ఫార్మలిన్తో స్ప్రే చేయడము డబ్బులు అయిపోతున్నాయి అనుకుంటున్నారు. ఒకవేళ వ్యాధి మన ఫారంలోనికి వచ్చింది అని అంటే ఒక్క కోడి మిగలకుండా చచ్చిపోతుంది. అది చాలా చాలా పెద్ద నష్టం. కాబట్టి రాకుండా మనం చేసే ఈ జాగ్రత్తలు ఖర్చు అనుకోకుండా జాగ్రత్తగా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫారంకి చుట్టూ కూడా ఫార్మలిన్తో చక్కగా స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసిన తర్వాత తిరిగి మనం బ్లీచింగ్ పౌడర్తో గీతలు అయితే గీసుకోవాల్సి ఉంటుంది. 15 లీటర్ల పంపుకి 200 ml ఫార్మలిన్ పోసి చక్కగా స్ప్రే చేసుకోవాలి. బ్లీచింగ్తో ఈ విధంగా అడ్డు వరుసలలో గీతలు గీయాలి. మీ అనుమతి లేనిదే ఎవరిని కూడా ఫారంలోనికి రానివ్వకూడదు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఫారంలోనికి వీక్షకులు, సందర్శకులు రాకుండా కట్టడి చేయడం ద్వారా మనం ఇంకా కొద్దిగా వ్యాప్తి కాకుండా చూసుకోగలుగుతాము. భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మనం ఇటువంటి జాగ్రత్త చర్యలు చేయడం ద్వారా మన కోళ్ళని సురక్షితంగా ఉంచగలుగుతాము. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి.